Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important previous year questions from the chapter permutations and combinations chapter అమ్మా. సో అందులోకి వెళ్ళి మనకు ర్యాంక్ మీద కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాబ్లం అయితే అడగడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో ర్యాంక్ మీద ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే క్లియర్. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే 2025లో కాన్పూర్ అనే వర్డ్ ఇచ్చి 440th పొజిషన్లో ఉండే వర్డ్ ఏమని అడిగిండు. ఇది ర్యాంక్ సంబంధించిన క్వశ్చనే. సో అదేవిధంగా ఇక్కడ 2026 ఇయర్ ఫస్ట్ సెషన్లో అడిగిండు. ఉదయ్పూర్ అనే వర్డ్ ఇచ్చి ర్యాంక్ కూడా ఉదయ్పూర్దే ఎంత అవుతుంది అని అడిగినాము. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే షార్ట్ కట్ వేలు ఈజీగా ఎలా సాల్వ్ అయ్యేలో ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మొదటిసారి చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే నౌ సీ హియర్. సో ఇది 2026 జనవరిలో వచ్చిందమ్మా మనకు. అంటే ఇయర్ మనకు ఫస్ట్ సెషన్లో వచ్చింది. సో ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఉదయ్పూర్ ఆర్ రిటర్న్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ అండ్ దీస్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్డర్. నేను ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది ఉదయ్పూర్ అనడమ్మా. సో ఫస్ట్ మనకు డిక్షనరీ ఆర్డర్ రాయాలి వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ చేయాలంటే. సో డిక్షనరీ ఆర్డర్ వచ్చేసి అంటే ఏబి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నట్టు. ఏ బి తర్వాత సి ఇలా మనకు ఇచ్చిన వర్డ్లోకి వెళ్ళి ఏ తర్వాత బి తర్వాత సి అలా రాసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇందులో ఉదయ్పూర్లో ఏ అనేది ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో. ఏ తర్వాత ఉదయ్పూర్లో డి వస్తుంది. తర్వాత ఈఎఫ్ అవన్నీ ఏం లేవు కాబట్టి పిక్యూఆర్ తర్వాత పి వస్తుంది. ఆర్ ఎస్ టి యు యూ 2 టైమ్స్ ఉందమ్మా. సో యూ 2 టైమ్స్ రాయాలి. తర్వాత వై. సో ఇది డిక్షనరీ ఆర్డర్. మనకు టోటల్ 7 లెటర్స్ ఉన్నాయి ఉదయ్పూర్లో. సో ఇందులో మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఉదయ్పూర్ యొక్క ర్యాంక్ కావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే యు అనే లెటర్ ఉంది కదా, యు అనే లెటర్ని ఇట్లా క్రాస్ చేయండి. క్రాస్ చేసిన తర్వాత సో యు కంటే ముందు 4 లెటర్స్ ఉన్నాయి కదా, కాబట్టి 4 రాసుకోండి. ఇంటూ టోటల్ లెటర్స్ ఉన్నాయి యు కాకుండా 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఆ 6 లెటర్స్ని మనం 6 ఫ్యాక్టల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో తర్వాత కానీ యూ అనేది 2 టైమ్స్ ఉంది ఇక్కడ కదా, ఈ యూతో పాటు ఇంకో యూ ఉంది కాబట్టి బై 2 ఫ్యాక్టర్ రాయాలమ్మా. ఓకేనా. సో ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్లస్ యూ అనేది అయిపోయింది కాబట్టి యూ తర్వాత డి అమ్మా. డి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది డి. సో డీని ఇట్లా క్రాస్ చేసిన తర్వాత డి కంటే ముందు ఓన్లీ 1 లెటర్ ఉంది కదా, ఓన్లీ 1 లెటర్ ఉంది. ఇంటూ రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాము. కానీ ఈ 5లో ఎదుగు రిపీటెడ్ లేదు కాబట్టి 5 ఫ్యాక్టరీ రాసుకుంటూ వెళ్ళాలి. ఇక ఒకటి తగ్గించుకుంటూ వెళ్తే కొద్ది ఫ్యాక్టరీలు. ఓకేనా. సో యూ డి అయిపోయిన తర్వాత ఏ కన్నా ముందు ఏం లెటర్స్ లేవమ్మా కాబట్టి 0 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. తర్వాత ప్లస్ వై. ఉదయ్లో వై ఉందమ్మా. సో వై కంటే ముందు మనకి 1 2 3 లెటర్స్ ఉన్నాయి. సో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 3 ఫ్యాక్టరీ రాయాలి. మొత్తం టోటల్ కూడా 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్లస్ పి. సో పీ కన్నా ముందు 0 లెటర్స్ అమ్మ, 0 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 0 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. తర్వాత యూ కన్నా ముందు కూడా ఓన్లీ 1 లెటర్ ఉంది 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. లాస్ట్ మిగిలింది ఆర్ అమ్మ. సో ఆర్ కాబట్టి ఆర్ని క్రాస్ చేసుకుండా డైరెక్ట్ 0 ఫ్యాక్టోరియల్ వస్తాం. ఓకేనా. సో వీటిని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో అది ఎలాగంటే 4 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అవుతుంది. సో 720 బై 2 ప్లస్ 1 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ప్లస్ 0 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 0 ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 6 ప్లస్ 0 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 0 ప్లస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1. సో 0 ఫ్యాక్టోరియల్ 1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసి మనకు అడిషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది 2 3 జా, సో 2 6 జా, 2 0 జా. ఓకే. సో 360 ఇంటూ 4 వచ్చేసి మనకు 3 6 జా 24. సో 4 12 12 ప్లస్ 2 14. సో 14 40 వస్తుంది. ప్లస్ 120 ఇంటూ 1 120 ప్లస్ 6 ఇంటూ 3 18 ప్లస్ 1 ప్లస్ 1 2 అమ్మ. సో ఇవన్నిటిని కూడా యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో 8 ప్లస్ 2 10 అవుతుంది అంటే 1 వస్తుంది ఇక్కడ. 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 4 4 ప్లస్ 4 8 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ రిమైనింగ్ 14 ప్లస్ 1 15. సో 1580 ఈజ్ ది ర్యాంక్ ఆఫ్ ది ఉదయ్పూర్ అమ్మ. సో దిస్ ఇస్ ది ర్యాంక్ ఆఫ్ ది ఉదయ్పూర్. ఓకే. సో ఇలా మనం ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ ఇప్పుడు ర్యాంకు
ఇచ్చినప్పుడు మనకు వార్డుని కూడా ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1580 బి ఆప్షన్ ఉందమ్మా. సో బి ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇది 2026 జనవరిలో వచ్చిన క్వశ్చన్. ఓకే. నవ్ వి గో టు 2025లో వచ్చిన క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే అంటే అది కాన్పూర్ అని ఇచ్చిండు, కానీ వార్డు యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయకుండా 448 వార్డు యొక్క వార్డు ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. అంటే ర్యాంక్ ఇచ్చిండు, వార్డుని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. అది ఎలా చూద్దాం. నెక్స్ట్ 2025లో వచ్చిన క్వశ్చన్ మీది. కాన్పూర్ అని వార్డు ఇచ్చిండు, 448th వార్డు ఏదైతుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ మనకు 448th ర్యాంక్ ఉన్న వార్డు ఏతుందో ఆ వార్డుని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో అదేలాగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ డిక్షనరీ ఆర్డర్ ఆఫ్ ది కాన్పూర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది ఏ, తర్వాత కే వస్తుంది, తర్వాత ఎన్, పి, ఆర్, యూ వస్తాము. ఓకేనా. సో ఇక్కడ మనకు 6 లెటర్స్ వర్డ్స్ కాబట్టి 6 లెటర్స్ వచ్చినాయి. తర్వాత ఫస్ట్ మనకు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్లో పిఆర్ఎన్ఏక్యూ, ఎన్ఏకేయు, పిఆర్కేఎన్యు, పిఆర్ఎన్ఏయుకే, పిఆర్కేయుని ఉందాం. అంటే పీతోని ఆర్తోని మనకు వర్డ్స్ ఫామ్ అయితే అన్నట్టు. ఓకేనా. అంటే ఫస్ట్ లెటర్ పి వస్తుంది, సెకండ్ లెటర్ ఆర్ వస్తుంది అన్నమాట. వార్డ్ చూసుకున్నట్టయితే అబ్జర్వ్ చేయండి. మనకి పిఆర్ ఉంది కాబట్టి ఫస్ట్ పీనే ఫ్రీ చేద్దాము. సో పీని క్రాస్ చేస్తే పీ కన్నా ముందు మనకు ఒక 3 లెటర్స్ ఉన్నాయి. సో 3 లెటర్స్ ఇంటూ పీ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏంటంటే 5 ఉంటాయేమో, అంటే 5 ఫ్యాక్టోరియల్ కదా. సో తర్వాత ఆర్ కూడా ఉందాము, ఎందుకంటే రెండింటిలో మనకు అంటే 4 ఆప్షన్స్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ కూడా ఫ్రీ చేసేస్తే ఆర్ కాకుండా దానికన్నా ముందు 3 ఉన్నాయి, రిమైనింగ్ లెటర్స్ 1 2 3 4 ఉన్నాయేమో, 4 ఫ్యాక్టోరియల్. ఓకే. సో ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్స్లో ఎన్కే ఉందమ్మా. ఎన్ కావచ్చు, కే కావచ్చు కదా. సో దీనికన్నా ముందు మనకు ఈ వర్డ్స్ యొక్క డిజిట్స్ ఎంత వస్తుంది అంటే ఎంత పొజిషన్తో చూసుకున్నట్లయితే 3 × 5 ఫ్యాక్టర్ అంటే 360 అవుతుంది. 120 × 3, నెక్స్ట్ 24 × 3 అంటే 72 అవుతుంది. అంటే మనకు మొత్తం ఇంతవరకు ఈ పిఆర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే 432 వస్తాయి. 432 వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది 8 వర్డ్స్ కావాలి కదా. అది ఎంతో స్టార్ట్ అయింది అనుకోండి. ఒకవేళ ఎంతో స్టార్ట్ అయితే ఎందుకంటే ముందు 2 లెటర్స్ ఉన్నాయి, కేఏ మొత్తం లెటర్స్ 3 ఉన్నాయి. 2 × 3 ఫ్యాక్టర్ అవుతుంది. 2 × 3 ఫ్యాక్టర్ అంటే ఎంత వస్తుంది? 2 × 6 అంటే 12 అవుతుంది. అంటే మనకు కావాల్సిన లెటర్ కంటే 440 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎంతో స్టార్ట్ కాదమ్మా కంపల్సరీ. క్లియర్. ఇక మిగిలింది కేతో స్టార్ట్ అవుతుంది, రైట్. సో కంపల్సరీ కేని క్రాస్ చేయాల్సింది మనం. కేని క్రాస్ చేస్తే కే కన్నా ముందు ఏమున్నాయి? 1 లెటర్ ఉంది. కే కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏమి ఉన్నాయి? 1 2 3 ఉన్నాయేమో, అంటే 3 ఫ్యాక్టర్ వస్తాం. ఓకేనా. సో కే వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు 2 ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి అమ్మా. ఇక్కడ ఆప్షన్స్లో ఏంటి వెళ్ళిపోయినాయి? ఏ వెళ్ళిపోయింది, తర్వాత సి కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఇవి రెండింటిలో ఏదైనా ఒకటి. కేఏ, యుఎన్ ఆర్ ఎన్యు, అంటే ఏనే కంపల్సరీ మనం ఫ్రీ చేయాల్సిందే ఇందులో. అంటే ఏ కన్నా ముందు మనకు ఏం వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 0 × 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఇప్పుడు ఎనా యూనా కావాలి మనకు కదా. కాబట్టి ఎనా యూనా అంటే ఇప్పుడు ఇంతవరకు ఏంది వచ్చాయంటే 4, ఇది 3 ఫ్యాక్టర్ 6 అవుతుంది. 432 + 6 438 అవుతుంది. అంటే ఇంకా 2 వర్డ్స్ కావాలి. అంటే కంపల్సరీ మనకు దీన్ని యూతోనే ఫిల్అప్ చేయాల్సింది. యూ కంటే ముందు 1 లెటర్ ఉంటుంది. 1 × ఒకటే లెటర్ కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఇక లాస్ట్కి ఫ్రీ చేయాల్సింది ఎన్ అమ్మ. ఎన్ అంటే 0 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు ఇది 1 వస్తుంది +1, తర్వాత ఇది కూడా 1 అవుతుంది. సో మనకు కావాల్సింది 438 + 2 నథింగ్ బట్ 440. సో 448th వర్డ్ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఫ్రీ చేసిన ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే పి ఫ్రీ చేసినాం, తర్వాత ఆర్ చేసినాం, తర్వాత కే, తర్వాత ఏ, తర్వాత యు, తర్వాత ఎన్. సో ఇలా ఫ్రీ చేసిన కొద్దీ లెటర్స్ని రాసుకున్నట్లయితే ఫస్ట్ పీని ఫ్రీ చేసినాం, తర్వాత ఆర్ని, తర్వాత కే, తర్వాత ఏ, తర్వాత యు, తర్వాత ఎన్. ఓకేనా. సో మనకు వచ్చిన వర్డ్ ఏది ఉందో అది డి ఆప్షన్, పిఆర్కేఏయుఎన్. ఓకేనా. సో ఇలా మనము వర్డ్ యొక్క ర్యాంకును ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ ర్యాంక్ ఇచ్చి వర్డ్ని ఫైండ్ అవుట్ అంటే ఇలా చేయాలమ్మా. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్
subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.